పార్లమెంట్ ఎన్నికల కోసం ఏపీ బీజేపీ రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఇక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ హాజరవబోతున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో పోటీ చేసే స్థానాలపై చర్చించబోతున్నారు. మొదటి రోజు రాయలసీమ జిల్లాల పరిధిలో 8 పార్లమెంట్ సెగ్మెంట్స్ అయిన ఒంగోలు, నెల్లూరు, బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్స్ పై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆయా జిల్లాల్లో పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా పోటీ చేసే అభ్యర్థులు, నియోజకవర్గాలపై బీజేపీ అధినాయకత్వానికి నివేదికను ఇచ్చింది. ఇక ఈ 2 రోజులు జరిగే సమావేశాలలో అభ్యర్థుల ఎంపికపై ఒక స్పష్టత రాబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పొత్తులతో సంబంధం లేకుండా ముందడుగు వేసేలా బీజేపీ యాక్షన్ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం ఏపీ బీజేపీ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో పోటీ చేసే స్థానాలపై చర్చిస్తున్నారు. మొదటి రోజు రాయలసీమ జిల్లాల పరిధిలో 8 పార్లమెంట్ సెగ్మెంట్స్ అయిన ఒంగోలు, నెల్లూరు, బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్స్ పై సమీక్షను నిర్వహించబోతున్నారు. ఆయా జిల్లాల్లో పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా పోటీ చేసే అభ్యర్థులు, నియోజకవర్గాలపై బీజేపీ అధినాయకత్వానికి నివేదిక ఇచ్చింది. ఇక 2 రోజులు జరిగే సమావేశాలలో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు పొత్తులతో సంబంధం లేకుండా ముందడుగు వేసేలా బీజేపీ యాక్షన్ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ బీజేపీ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, 2 రోజుల పాటు అయితే ఈ సమావేశాలు సాగబోతున్నట్టు తెలుస్తున్నాయి. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే భారతీయ జనతా పార్టీ పొత్తు ఉన్నా లేకపోయినా 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని రంగంలో దింపేందుకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇవాళ రేపు బీజేపీ ముఖ్య నాయకుల, కార్యకర్తల కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది. కొద్దిసేపు క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఢిల్లీ నుంచి శివప్రకాష్జీ, అలాగే మధుకర్ రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కీలకమైన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఈరోజు మొదటి రోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మొదటగా 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆ నియోజకవర్గం అంటే ఒక్కొక్క పార్లమెంట్ అంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి 3 ప్రతినిధుల బృందంతో ఒక్కొక్కరితో 30 నిమిషాల పాటు సమావేశం జరగబోతోంది. ఆ జిల్లాలో పార్టీ పరిస్థితులు ఏంటి, ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తున్న తీరేంటి, టీడీపీ తీరేంటి, అలాగే మనం సింగిల్గా పోటీ చేస్తే జిల్లాలో మన పరిస్థితి ఏంటి, పొత్తు పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటి, అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, లేకపోతే పొత్తు పెట్టుకోకుండా వైఎస్ఆర్సీపీకి సపోర్టర్గా వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రకరకాల ప్రశ్నలతో దాదాపుగా 8 జిల్లాలకు సంబంధించిన నేతలతో ఈరోజు సమావేశం జరగబోతోంది. అయితే ఒక్కొక్క జిల్లా నేతలతో ఈ 5 నేతలు దాదాపుగా 20 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఆ జిల్లాకు సంబంధించిన సమస్యలు, జిల్లాకు సంబంధించిన గెలుపోటములు, అభ్యర్థులుగా బరిలో ఉంటే మీ పార్లమెంటు పరిధిలో అభ్యర్థి ఎవరు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరు, వారిపై గెలుపొందే ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, వారు గెలుపొందడానికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా
ఈ భేటీలో కొనసాగుతోంది. ఈరోజు సంబంధించుకుని చూసుకుంటే చిత్తూరు, తిరుపతి, రాయచోటి, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్లకు సంబంధించి కూడా 8 పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది. కొద్దిసేపు క్రితమే తిరుపతి, చిత్తూరుకు సంబంధించిన నేతలతో సమావేశం ప్రారంభమైంది. తర్వాత మధ్యాహ్నం సంబంధించి అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలుకు సంబంధించిన నేతలతో ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా కూడా సమావేశాలు ప్రారంభమవుతాయి. సో వరుసగా 8 పార్లమెంటు పరిధిలో ఈరోజు సమావేశాలు ముగిసిన తర్వాత రేపు మరొక 15 16 పార్లమెంట్ల అభ్యర్థులతో భేటీ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అవకాశం ఉంటే ఈరోజు సాయంకాలమే ఒకవేళ లేటు కనుక కాకపోతే ఎన్టీఆర్, మచిలీపట్నం అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా ఈరోజు సాయంకాలమే భేటీ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఈరోజు 8 జిల్లాలని చెప్పి రాయలసీమకు సంబంధించిన 8 జిల్లాలని చెప్పి సమాచారం ఇచ్చినా అదనంగా దగ్గరలో ఉన్న జిల్లాల నేతలతో ముఖాముఖి కూడా నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు సమావేశం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా భావించినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా 7 గంటల తర్వాత అవసరమైతే ఈ 2-3 జిల్లాల ప్రతినిధులు కూడా పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో పొత్తు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రయారిటీ ఏంటి, గెలుపు ఓటంలో సంబంధించి ఉన్న అవకాశాలు ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో కూడా వీరు విస్తృతంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నారు. వివరాలు సేకరించిన తర్వాత ఇవాళ రేపు 2 రోజుల పాటు వివరాలు సేకరించి నివేదికలన్నిటి కూడా పార్టీ అధిష్టానానికి అందజేస్తారు. ఆ తర్వాత పొత్తుతో వెళ్ళాలా, సింగిల్గా వెళ్ళాలా అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. శివ, ఇటు జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి, ఈ 2 పార్టీలు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించుకొని బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించి అటుగా వదిలేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రెసెంట్ ఈ 2 రోజుల బీజేపీ కార్యకర్తల సమావేశం జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ పొత్తులపై ఎటువంటి ఒక ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసుకోవాలంటే ఇక్కడ కొన్ని రకాల అంశాలని ప్రామాణికంగా తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 25 పార్లమెంట్లకు సంబంధించి 25 స్థానాలు డిమాండ్ చేస్తూ ఉంది. అసెంబ్లీ అయితే, పార్లమెంట్ అయితే 2 కలిపి 25 అడుగుతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న ఓటింగ్ శాతం 100 కంటే తక్కువ. కేవలం 1.5% మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ శాతం ఉంది. సో ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో ఒకవేళ పొత్తుకు వెళ్ళాలన్నా, విడిగా పోటీ చేయాలన్నా అసలు గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడం చాలా అవసరంగా ఆ పార్టీ భావించింది. సో దీనిలో భాగంగానే గత 5 సంవత్సరాల కాలంగా పార్టీ స్థితిగతులు ఏమిటి, సో ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించి ఎటువంటి ప్రామాణికాలు ఉన్నాయి అనేది తెలుసుకున్న తర్వాతనే పొత్తులో భాగంగా తమకు ఇన్ని సీట్లు కావాలని చెప్పి డిమాండ్ చేసే అంశాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలన చేస్తుందని చెప్పి కూడా భావించాలి. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ లేకుండా టీడీపీని అడగటం, వాళ్ళు ఇచ్చినని తీసుకొని ఓడిపోవటం కంటే కూడా ఎన్ని స్థానాలు అయితే మనం పొత్తులో తీసుకుంటామో అన్ని స్థానాల్లో గెలవటమే ప్రామాణికంగా కూడా భారతీయ జనతా పార్టీ నివేదికలు తెప్పించుకుంటుంది. సో ఆ నివేదికల్లో భాగంగానే ఆ జిల్లా నేతలతో ముఖాముఖి నిర్వహిస్తుంది. సో ఇటు జనసేన కానీ, టీడీపీ కానీ ఇవాళ రేపు జరగబోయే సమావేశాలకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం అయితే లేదు. రేపు సాయంత్రం సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలు అలాగే కేంద్రం నుంచి వచ్చిన 2 పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం వివరాలు వెల్లడిస్తే ఆ పార్టీలకి పాజిటివ్గా ఉంటే ఒక రకంగా, నెగిటివ్గా ఉంటే మరో రకంగా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇవాళ రేపట్లో ఈ సమావేశానికి సంబంధించి, బీజేపీ నిర్వహిస్తున్న సమావేశానికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు కూడా టీడీపీ, జనసేన చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.